నమస్కారం మా తెలంగాణ టీవీ వార్తలకు స్వాగతం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో బాలనగర్ ఏసీపీ విలేకరుల సమావేశం. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేక్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో సిస్టమ్ ఆపరేటర్గా పనిచేసిన హరిబాబు అరెస్ట్. డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తానని చెప్పి పేదల నుంచి లక్షల రూపాయలను హరిబాబు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. జీడిమెట్ల పోలీసులకు రమేష్ అనే బాధితుడు ఫిర్యాదు చేశాడు. బోడిమిశెట్టి హరిబాబుపై కేసు నమోదు చేసిన జీడిమెట్ల పోలీసులు ఈ స్కామ్లో 83 మంది బాధితులు ఉన్నట్లు, వారి నుండి 84 లక్షల వరకు వసూలు చేసినట్లుగా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపిన బాధితులు హరిబాబును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని, ఇదే డబుల్ బెడ్రూమ్ల స్కామ్లో మరో వ్యక్తి గడ్డం శ్రీధర్ ముదిరాజ్పై కేసు నమోదు చేసినట్లు బాలానగర్ ఏసీపీ వెల్లడించారు. తైలం రమేష్ అని గిరినగర్ నివాసి జీడిమెట్ల పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్లో సారాంశం ఏంటంటే బొదిమిశెట్టి గిరిబాబు అని బొదిమిశెట్టి హరిబాబు అని అతను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ చింతల్లో గత 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడని, ఆ పనిచేసే క్రమంలో వీళ్ళు మీకు డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తారని చెప్పేసి ఈ కంప్లైంట్ దగ్గర నుండి 1 లక్ష రూపాయలు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆ డబుల్ బెడ్రూమ్ ఇప్పించలేదు. ఎన్నిసార్లు అడిగినా కూడా డబుల్ బెడ్రూమ్ ఇప్పించకపోవడం కాకుండా తన డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదు. తనలాగా ఇంకొక 83 మందిని కూడా ఇతను మోసం చేసి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి 1 లక్ష రూపాయలు తీసుకున్నట్టు మాకు ఇతను కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద జీడిమెట్ల ఎస్హెచ్ఓ గారు మల్లేష్ గారు ఇమీడియట్గా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా మేము ఇమీడియట్గా ఒక 8 మంది విక్టిమ్స్ను, అంటే బాధితురాలను దీంట్లో ఎగ్జామిన్ చేసి వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడం జరిగింది. అదేవిధంగా కొంతమంది డబ్బులు డైరెక్ట్గా ఇస్తుంటే కూడా వీడియో రికార్డింగ్స్ కూడా మేము కలెక్ట్ చేసుకోవడం జరిగింది. అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత ఈరోజు 3 గంటలకు ఈ బొదిమిశెట్టి హరిబాబును అతని ఇంటి వద్ద ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి అతని ఇంటరాగేషన్ రిపోర్ట్స్ రాసుకొని అతని యొక్క సెల్ ఫోన్, ఈ నేరంలో ఉపయోగించిన సెల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. అతని ఇంటరాగేషన్ తర్వాత మనకు బాధితులు చెప్పేది ఏంటంటే, అతను ఈ మధ్యనే ఒక ఇల్లు భూమిరెడ్డి నగర్లో ఇల్లు కట్టుకున్నాడని, ఆ ఇల్లు కట్టుకోవడానికి ఈ మోసం చేసిన డబ్బులు కూడా అందులో ఈ హరిబాబు పెట్టుకున్నాడని చెప్పేసి వాళ్ళు ఆరోపించడం జరుగుతుంది. ఒకవేళ నిజంగా మా విచారణలో ఆ విధంగా తేలితే ఆ ఇల్లును కూడా మేము సీజ్ చేయడం జరుగుతుంది. కోర్టుకు ఆ ప్రాపర్టీ కూడా హ్యాండ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కేసులో వీళ్ళే కాకుండా ఇంకెవరైనా బాధితులు ఉన్నా కూడా రావాలని చెప్పి ముందుకొచ్చి మాకు స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ కేసులో ఈ హరిబాబుతో పాటు ఇంకెవరైనా పాత్ర ఉందా అనేది కూడా పూర్తిగా మేము విచారించి లోతుగా దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటాం. మనకి ఇప్పటివరకు ఏం రాలేదు. అందుకనే ఇతను పైన ఎవరు ఉన్నారా, కింద ఎవరు ఉన్నారా, అన్ని ర్యాంకులలో కూడా అన్ని విధాలుగా లోతుగా విచారించి చర్య తీసుకుంటాం. నాకు ఇప్పటివరకు అలాంటి ఏమి రాలేదు ఇన్ఫర్మేషన్, ఇన్పుట్స్. మంది బాధితులు అని చెప్పి మనకు దర్యాప్తులో చెప్పారు. అందులో ఒక 8 మంది విక్టిమ్స్ ఆల్రెడీ మనకు ముందుకు వచ్చి స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ప్రతి మనిషి దగ్గర కూడా 1 లక్ష రూపాయలు చొప్పున తీసుకున్నట్టు. ఇంకా మిగతా బాధితులను కూడా కలెక్ట్ చేసి వాళ్ళని కూడా ఎగ్జామిన్ చేస్తారు. ఒకసారి మళ్ళీ ఎంక్వైరీ చేయాలి. మన నా దృష్టిలో అయితే అదేం రాలేదు. ఇది వాళ్ళు 2023లో అని చెప్తున్నారు. అవును, శ్రీధర్ అనే మల్లేశ్వర్ అనే ఒక అమ్మాయి కంప్లైంట్ చేసింది. దాని మీద కూడా కేసు నమోదు చేసుకోవడం జరిగింది. దాన్ని కూడా దర్యాప్తు చేపడతాం. దాదాపుగా 100 మంది బాధ్యులని చెప్తున్నారు. ఇంకా పూర్తిగా విచారిస్తే కానీ తెలియదు. ఇప్పుడే ప్రాథమిక దశలో ఉంది కదా. అందరు బాధితులు వచ్చి మాకు చెప్తే మాత్రం అది 80 లక్షలు అవుతుంది. ఇలా ఎవరిని కూడా నమ్మి మోసపోవద్దు. ఎందుకంటే ఏదైనా ప్రభుత్వ పరంగా ప్రభుత్వమే చేస్తుంది. మధ్యవర్తులు, దళారులు లేకపోతే ఎవరి పాత్ర ఉన్నా ఇది కరెక్ట్ కాదు.
జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీపై నమ్మకాన్ని పెంచిన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి ఆర్టీసీని బలోపేతం చేయడమే కాక నమ్మకాన్ని పెంచినట్లు అయిందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. జనగామ బస్టాండ్లో మహాలక్ష్మి పథకంతో విజయవంతంగా ఆర్టీసీ సంస్థ ప్రగతి బాటలో పయనిస్తున్నందున వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ ఒక్క జనగామ డిపోలో 2.26 కోట్ల మహిళలు ప్రయాణించి 108.96 కోట్లు ఆర్టీసీ ప్రగతి సాధించినట్లు తెలియజేశారు. ఆర్టీసీకి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం ఎనలేనిదని, మహిళలు ఎక్కని బస్సు లేదన్నారు. బస్సుల ద్వారా ఆదాయం సమకూరడంతో మహిళా సంఘాలు బస్సులను కొనుగోలు చేసి తద్వారా లబ్ధి పొందడమే కాక ఆ బస్సులకు యజమానులుగా మారారన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. మహిళలు సాధికారిత దిశగా కొనసాగటం ఇదే ఒక తార్కాణంగా పేర్కొన్నారు. ఏఎస్పీ పండారి చేతన్ నితిన్ మాట్లాడుతూ ఆర్టీసీ సంస్థ లాభాల బాటలో పయనించడం సంతోషకరంగా ఉందన్నారు. అందుకు మహాలక్ష్మి పథకమే కారణంగా తెలియజేశారు. బస్టాండ్లో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలన్నారు. తమ వస్తువులను జాగ్రత్త పరచుకోవాలని సూచించారు. ఆర్టీసీ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ప్రయాణికులకు మరింత భద్రత కల్పించాలన్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా 200 కోట్ల ప్రయాణికుల్ని తమ గమ్యానికి చేర్చిన మహిళా ప్రయాణికులు ముఖ్యంగా ఈ పథకం ద్వారా గమ్యాన్ని చేర్చినందుకు ప్రత్యేకంగా ఆర్టీసీ సిబ్బందికి, యాజమాన్యానికి మరియు ఆర్టీసీలో పనిచేసే ప్రతి ఒక్కరికి, బోత్ స్టాఫ్ అండ్ నాన్ క్రిటికల్ స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సో మనందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి ఎవరైనా సరే బస్సు ఎక్కాలంటే ఆర్టీసీ అనే ఫీల్ చేస్తారు. ఇంకా ఆర్టీసీ అంటే అంత నమ్మకం ఉంటుంది. అంటే ఆర్టీసీ బస్సు గమ్యానికి 100% తీసుకెళ్ళగలిగే నమ్మకం ఉంది అంటే డెఫినెట్గా ఆర్టీసీ మీద ప్రజలు అండ్ మహిళలు కానీ అందరూ కూడా దీన్ని ఎంత ఉపయోగంగా యూజ్ చేసుకుంటారనేది మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో మన జనగామ జిల్లా నుంచి కూడా 2.26 కోట్ల ఉపాధి ఈ మహిళా మహాలక్ష్మి పథకంలో భాగంగా 2.26 కోట్ల మంది మహిళలు ఇప్పటి వరకు ప్రయాణం చేశారు. అంటే టోటల్ 200 కోట్ల ఉచిత ప్రయాణాలలో మన జిల్లా తరఫున కూడా మన షేర్ 2.26 కోట్లు. మీరు సగటున ఒక ప్రయాణానికి 50 రూపాయలు వేసుకున్నా, 2.26 కోట్లు ఇంటూ 50 రూపాయలు వేసుకున్నా 106 కోట్ల రూపాయలు మన జనగాం జిల్లా నుంచే ప్రభుత్వం మీ అందరి తరఫున భరిస్తుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 200 కోట్లకి ఉచిత ప్రయాణాలు చేసుకున్న యావరేజ్గా 50 రూపీస్ తీసుకున్నా కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 10,000 నుంచి 12,000 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం మహిళా యొక్క ఉపాధి మహాలక్ష్మి పథకంలో భాగంగా మనము గవర్నమెంట్ స్పెండ్ చేస్తుంది. సో గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మహాలక్ష్మి పథకంని ప్రారంభించడం జరిగింది. దానికి ఎక్కడా కూడా ఆపకుండా కంటిన్యూస్గా మీరు చూసే లాస్ట్ 2 ఇయర్స్లో ఏ ఒక్క చోట కూడా మహాలక్ష్మి పథకంలో మహిళల్ని ఎక్కించుకొని బస్సు లేదని నేను డెఫినెట్గా చెప్పగలను. ఎక్కడా కూడా నిధుల కొరత ఉన్నా కూడా ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని కంటిన్యూ చేస్తూ ఈ యొక్క బస్సెస్లో కూడా మహిళలందరినీ ఎంకరేజ్ చేస్తూ ఆధార్ కార్డ్ బేసిస్ మీద వారందరినీ కూడా అలౌ చేస్తూ అందరినీ కూడా సురక్షితంగా గమ్యాన్ని చేరుస్తున్నారు. సో ఈ సందర్భంగా ముఖ్యంగా బస్సు నడిపే డ్రైవర్లని, కండక్టర్లని, ఆపరేషన్స్ ఎక్కడి నుంచి బస్సు ఎక్కడి నుంచి అటు మేనేజ్ చేస్తున్న ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ వారందరూ కూడా ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మరియు మరొక State Government of Telangana. So I congratulate each and everyone, the female passengers, the public of Telangana, also the Government of Telangana, represented by Honorable District Collector Sir. And this achievement is the display of the hard work and efforts done by the RTC bus employees. So I also congratulate the depot manager present here. So as the police representative, I would like to emphasize only on one thing. So one main important thing in this advance, there are issues in the bus depot area, also the entrance and exit of the bus depot areas. Many times traffic congestion problems are being faced by the passengers. So for that, effective traffic arrangements are being done by the Jangaon police along with the help of the municipality of Jangaon municipality.
So traffic lighting signals, dividers. So I will request all the also I will request the depot manager to please take care and take notice of all the traffic management which are being undergoing with the help of the municipality Jantam and Chandra sub-division police. Another thing is, I would sincerely request all the depot managers and the RTC employees to please report any kind of unattended parcels, any kind of unattended. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు మండలంలోని రామాపురం గ్రామంలో కల్తీ మద్యం తయారు చేస్తున్న ముఠ తయారు చేసిన మద్యం సుమారు 250 కాటన్లు, ఒక్కొక్క కాటన్లో 48 క్వార్టర్స్ ఉన్నాయి. మొత్తం 12,000 కల్తీ మద్యం క్వార్టర్స్ సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రత్యేక సాక్షుల కథనం ద్వారా బట్టబయలైంది. బుధవారం రాత్రి హుజూర్ నగర్ ఎక్సైజ్ శాఖ అధికారులు, జిల్లా ఎక్స్చేంజ్ అధికారులు సంయుక్తంగా రామాపురంలో కల్తీ మద్యంలో నిందితుడు శివశంకర్ స్నేహితుడు సైదేశ్వరరావు పొలంలో 2 చోట్ల భారీ తవ్వకాలు చేసి దాచిపెట్టిన 250 కాటన్ల కల్తీ మద్యాన్ని ఎక్స్చేంజ్ అధికారులు తవ్వకాలు జరిపి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మద్యం దాచేందుకు, తరలించేందుకు సహకరించిన జేసీబీ ట్రాక్టర్లను సీజ్ చేసి అదుపులో తీసుకున్నారని, ఇంకా మరిన్ని చోట్ల విచారణ జరిపే అవకాశం ఉందని ప్రత్యక్ష సాక్షుల కథనం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టాస్కాప్ మాజీ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గొంగిడి మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి సాయిబాబా ఆలయంలో కేటీఆర్ పేరున ప్రత్యేక పూజలు, అర్చన నిర్వహించి కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం జరిపారు. సాయిబాబా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో కేటీఆర్ ఆరోగ్యాలతో ఉండి ఎన్నో ఉన్నత పదవులు రావాలని గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మదర్ డైరీ మాజీ చైర్మన్ శ్రీకర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, మాజీ జెడ్పీటీసీలు బొట్ల పరమేష్, పల్లారెడ్డి, పుట్టా మల్లేష్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మొరిగాడి మాధవి వెంకటేష్, నాయకురాలు ఇందిరా, పత్తి వెంకటేష్ తదితరులు ఉన్నారు. యువతకు మార్గదర్శకులు, మరి తెలంగాణ రాష్ట్ర యువ నాయకులు, గౌరవ మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా ఆలేరు పట్టణంలోని సాయిబాబా గుడిలో వారి కుటుంబం పేరు మీద మరి వారికి మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాలా, భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించాలా అని చెప్పి, వారి ఆరోగ్యం కూడా బాగుండాలా, వారి కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యం బాగుండాలని చెప్పి ఆలేరు సాయిబాబా దేవాలయంలో మేమందరము ఆలేరు పట్టణ మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలమందరం పూజలు నిర్వహించాం. మరి నిజంగా కూడా మరి కేటీఆర్ గారు ఐటీ రంగంలో వన్నె తెచ్చినటువంటి నాయకుడు, ప్రపంచంలో కూడా హైదరాబాద్ నగరానికి గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి. భారతదేశంలోనే కాదు, ఒకసారి కేంద్రంలో చర్చ జరిగింది, ఈ దేశానికి కేటీఆర్ లాంటి ఐటీ శాఖ మంత్రి ఉంటే ఇంకా ఈ దేశం టెక్నాలజీలో బాగా పోతుందని చెప్పి ఆల్ ఇండియా మీడియాలో చర్చ కూడా జరిగింది. అంటే అంత గొప్ప నాయకుడు, ఒక విజన్ ఉన్న నాయకుడు కేటీఆర్ గారు. నిజంగా కూడా హైదరాబాద్లో మరి మొన్న జరిగిన ఎన్నికల్లో వారు ప్రతిభను గుర్తించి మరి హైదరాబాదును అభివృద్ధి పరచడంలో మున్సిపల్ శాఖ మంత్రులుగా మరి దాదాపు 42 ఫ్లైఓవర్లు కట్టిన ఘనత వారికే దక్కింది. హైదరాబాదులో మరి రద్దీ ఏ విధంగా ఉండే చూసినాం. సినిమా యాక్టర్ రజనీకాంత్ లాంటి నాయకుడు, ఒక సెలబ్రిటీ ఏమన్నాడు మీరు అందరు చూశారు. ఈరోజు నేను హైదరాబాదు గచ్చిబౌలిలో, కోకపేటలను, ఫైనాన్స్ సిటీలో చూస్తుంటే న్యూయార్క్లో ఉన్నట్టు అనిపిస్తుందని చెప్పిండు, వాషింగ్టన్లో ఉన్నట్టు అనిపిస్తుందని చెప్పిండు. అంటే గొప్ప గుర్తింపు తేవడానికి కారణం ఈరోజు కేటీఆర్ గారు ముందు చూపే, మరి కేసీఆర్ గారి నాయకత్వంలో వారు చేసినటువంటి కార్యక్రమాలు అటువంటి. నిజంగా కూడా అంత గొప్ప నాయకుడు మా బీఆర్ఎస్ పార్టీకి ఉండడం ఈ తెలంగాణ ప్రజలకు అదృష్టం అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, వారికి మరొకసారి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి, అదేవిధంగా ఇక్కడ మా దేవుళ్ళు సాయిబాబా గారి ఆశీస్సులు అందించాలని చెప్పి
కోరుకుంటూ ముగిస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. జనగామ జిల్లా రఘునాథ్పల్లిలోని వెంకటేశ్వర లక్ష్మీ ఫర్టిలైజర్ షాపులను ఆకస్మికంగా తనిఖీ చేసిన జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయన్న కలెక్టర్. ఎవరెవరికి ఎంత యూరియా అమ్ముతున్నారో ఫోన్ నెంబర్తో సహా అన్ని వివరాలు ఉండాలి అని ఫర్టిలైజర్ షాప్ యజమానులకు తెలిపిన జిల్లా కలెక్టర్ రిజ్వానా బాషా షేక్. IPL 195 వీళ్ళు అమ్మిన వాళ్ళు పేరు ఉంటాయి కదా ఫార్మర్ బై ఇవన్నీ నిన్నేనా టోటల్ ఫోన్ చేద్దామండి నెంబర్ ఫోన్ నెంబర్ ఎంత ఉంటాయి టోటల్ అందాజు 200 వరకు వర్షం పడుతుందని చెప్పని తీసుకెళ్ళలేదు 300 దాకా ఉన్నాయి. అదే వాళ్ళు తీసుకోలేదు. యాక్చువల్గా మ్యాట్ వేసే విధానం వేరు, ఇది లెక్క పెట్టడానికి రాదు. మ్యాట్ వేసే విధానం వేరు కదా, 6 ఉన్నాయి. కాదు కదా, తప్పదు. అట్లా స్టార్టింగ్ చేయకుండా 14 or 12 పెడుతున్నారు. కంచి తీసుకొస్తా ఉన్నారు. 6 into 11 66 ఉన్నాయి. అలా పెట్టాలి. ఆల్మోస్ట్ అందాజుగా లెక్క రాదు. 9 into 4 36 36 into 1 2 3 4 5 5 into 36 150 plus ఇది 60 ఎక్స్ట్రా 10 అంటే లిక్విడేట్ వాళ్ళు తీసుకోలేదు సార్. ఆటోలు ఇంకా వాళ్ళు తీసుకొస్తాను అలా ఉండకూడదు. దేవరుప్పల మండల కేంద్రం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ శ్రేణుల ప్రెస్ మీట్ పాల్గొన్న జిల్లా నాయకులు పల్లా సుందర్ రామరెడ్డి, అధ్యక్షులు తీగల దయాకర్, మాజీ ఎంపీపీ బస్వా సావిత్రి మల్లేశం, ప్రధాన కార్యదర్శి చింతా రవి, పల్లా సుందర్ రామరెడ్డి. వానకొండయ్యగుట్టపై ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదం. కోటి రూపాయలతో ఏం పనులు చేస్తారో చెప్పాలి, వచ్చిన నిధులనే మళ్లీ వచ్చాయని చెప్పి ప్రజలను మభ్యపెట్టడమే. కోటి రూపాయలతో గుడి గోపురం కడతారా, సీసీ రోడ్డు వేస్తారా? కాంగ్రెస్ పార్టీకి క్లారిటీ ఉండాలి. ఎలక్షన్స్ ముందు దయన్న 100 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చారు, వచ్చిన నిధులను మళ్లీ వచ్చాయని చెప్పడం సిగ్గుచేటు. వానకొండయ్య గుట్టకు దయన్న హయాంలో కోటి రూపాయల నిధులు ఉన్నాయి, మీ హయాంలో కోటి రూపాయల నిధులు తెచ్చామంటూ వ్యాఖ్యలు చేశారు. మొత్తం 2 కోట్ల నిధులా లేక పాత కోటి రూపాయల నిధులను కొత్త నిధులుగా చూపిస్తున్నారా? వానకొండయ్య గుట్ట మీద జరిగే క్వారీ పనులకు మీరు అనుకూలమా వ్యతిరేకమా అని పల్లా సుందర్ రామరెడ్డి ప్రశ్నించారు. దయన్న హయాంలో క్వారీ పనులను ఆపినందుకు బీఆర్ఎస్ శ్రేణులకు కాంగ్రెస్ హయాంలో నోటీసులు పంపారు. దేవరుప్పలలో సెంట్రల్ లైటింగ్ పనులు బీఆర్ఎస్ హయాంలో మంజూరు అయ్యాయి, ఆ పనులు మధ్యలో ఆపేశారు. చిన్న మాడూరు నుండి గంగాపురం వరకు 5 కోట్లతో బీటీ రోడ్డు మంజూరు అయ్యింది, ఆ నిధులు ఏమయ్యాయి? సింగరాజుపల్లి నుండి రామరాజుపల్లి వరకు 2,90,00,000 నిధులతో సెంట్రల్ లైటింగ్ డబుల్ రోడ్డు మంజూరు అయ్యింది, ఆ నిధులు ఏమయ్యాయి అని ఆయన ప్రశ్నించారు. చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులకి అట్లనే పత్రికా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు. మీ అందరికీ నిన్న ఎమ్మెల్యే గారు వానకొండ గుట్టకి ₹1 కోటి ఇచ్చిన అని ఒక జియో కాపీ వాట్సాప్లో సర్క్యులేట్ చేసిళ్ళు. దాని మీద ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒకటి, ఎమ్మెల్యే గారు నిన్న ₹1 కోటి శాంక్షన్ అయిందని మరి జియో కాపీ ఇచ్చిండు. ఈ జియో కాపీ 24/6/2025 తేదీన ఇచ్చిళ్ళు. 50 lakhs plus 50 lakhs ₹1 కోటి వచ్చినాయని చెప్పిళ్ళు. దేనికని చెప్పలేదు. నేనేమంటా అంటే ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం కూడా మీకు ఏంటంటే, మేము ఆల్రెడీ ₹1,60,00,000 పిఆర్ఆర్లో శాంక్షన్ చేసుకున్నాము. దాంట్లో గాను ఒక 70 లక్షలు పనులైనాయి. వానకొండ గుట్ట మట్టిగా 64 లక్షల రూపాయలు విత్డ్రాల్ అయింది, సబ్జెక్ట్ టు కరెక్షన్ ఇది. ఇంకోటి, గోపురానికి ఫంక్షన్ హాల్కి కలిపి ₹1 కోటి మాజీ మంత్రులు దయాకర్రావు గారు
ఈ ₹1,00,00,000 ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ₹1,60,00,000 పిఆర్ఆర్ నుంచి శాంక్షన్ చేసిండ్రు. దానికి గాను ₹70,00,000 వర్క్, అంటే పైకి ఘాట్ రోడ్కి శాంక్షన్ అయిన వర్క్ ₹1,60,00,000 చేయడం జరిగింది. దానికి గాను 70 లక్షలు విత్డ్రా అయింది. వారు ఏమంటారంటే మేము ₹1,00,00,000 తెచ్చినా అని చెప్తారు. ఈ కాపీ వచ్చి 10/3/2023 ఈ శాంక్షన్ కాపీ. వాళ్ళు ఇచ్చిన కాపీ వచ్చేసి నిన్న 24వ తారీఖు ఇచ్చారు. ఇది మనం ఇచ్చిన కాపీ 10వ తారీఖు 2023 సంవత్సరము 3వ నెల ఇచ్చినాం. ఇది ఇచ్చినాక ₹70 లక్షల వరకు ఆల్రెడీ కంప్లీట్ అయింది. దాని తర్వాత మీ అందరికీ తెలుసు అక్టోబర్లో 2023 అక్టోబర్లో మనకి ఎలక్షన్ కోడ్ వచ్చింది. దాదాపు ఎలక్షన్ అయిపోయి వారు గెలిచి 18 నెలలు అయింది. 70 లక్షల మేము 70 లక్షలు చేసినాక ఇంకెంత మిగులుతుంది? అదొక 90 లక్షల పిఆర్ఆర్ శాంక్షన్ ఎట్టుపోయింది. మళ్ళీ మేము ఇచ్చిన ₹1,00,00,000 ఎట్టుపోయినాయి ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి. గోపురానికి కానీ ఫంక్షన్ హాల్కి కానీ అక్కడ కళ్యాణ మండపానికి కానీ ఈ వర్కులు పోయినాయి. అంటే ఆమె ₹90 లక్షల డివైడ్ చేసి పిఆర్ఆర్లో ₹90 లక్షల డివైడ్ చేసి మళ్ళా ₹1,00,00,000 పాత శాంక్షన్నే కొత్త శాంక్షన్ కింద తీసుకొని 24వ తారీఖు 6వ నెల వచ్చిందని చెప్పి నిన్న మాకు పబ్లిష్ చేస్తాయి. మేము ఏమడుగుతున్నా అంటే మీరు ₹1,00,00,000 పాత వర్కులో ఉన్న ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్లో ఉన్న ఆ కళ్యాణ మండపానికి శాంక్షన్ అయిన ఆ గోపురానికి శాంక్షన్ అయ్యే ₹1,00,00,000 మీరు నిన్న జియో కాపీగా మళ్ళీ కొత్త జియో తీసుకొచ్చింది. నిన్న ₹90 లక్షల పిఆర్ఆర్లో శాంక్షన్ అయిన పెండింగ్ ఉన్న ₹90 లక్షల ఉన్నాయా, లేకపోతే అన్ని వర్కులు క్యాన్సిల్ చేసినట్టుగానే మీకు అనుకూలంగా ఉన్న వర్కులను ఉంచుకున్నారు, అనుకూలంగా లేని వర్కులను క్యాన్సిల్ చేసినట్టుగానే ₹90 లక్షల క్యాన్సిల్ చేసేలా ఈ సభాముఖంగా ఈ పత్రికా విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే గారిని దేవరపుల బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము అడగడం జరుగుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ విద్యార్థులను అరిగోస పెడుతుందని విప్లవ విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలకు నిరసనగా విద్యాసంస్థల బంద్లో వారు పాల్గొన్నారు. రేవంత్ సర్కార్ ఉచితం పేరుతో విద్యను పేదలకు దూరం చేసిందని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రీతం ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందన్నారు. అరకొర సౌకర్యాలతో గురుకుల పాఠశాలల విద్యార్థులు చదువుల బండి లాగుతున్నారన్నారు. విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సాగర్ మండిపడ్డారు. మెస్ బిల్లులతో పాటు కాస్మెటిక్ బిల్లులను వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న ఎంఈఓ, డిఈఓ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలలో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ విద్యార్థుల భవిష్యత్తుపై లేదని నాయకులు అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్కు పిలిపివ్వడం జరిగింది. ప్రత్యేకమైన డిమాండ్స్తో మనం ఈరోజు బంద్కు పిలిపివ్వడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ను విడుదల చేయాలని, అదేవిధంగా విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని, పెరిగినటువంటి కాస్మెటిక్ మెస్ ఛార్జీలను పెంచాలని, అదేవిధంగా ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి ప్రత్యేకమైన డిమాండ్స్తో మనము ఈరోజు బంద్కు పిలిపివ్వడం జరిగింది. మనం తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందాల పోటీలు పెట్టడానికి డబ్బులు ఉన్నాయి, కానీ విద్యార్థులకు ఫీజు మన స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి డబ్బులు లేవు. అంటే ఒక్కసారి మన తెలంగాణ ప్రజానికం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆయనకు వేరే రకంగా డబ్బులు వృధా చేస్తాడు, కానీ పనికొచ్చేటువంటి విద్యార్థుల భవిష్యత్తును మార్చడానికి ఈయన డబ్బులు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి మనకు తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది. ఒక్కసారి ఆలోచన చేసి మరోసారి కూడా మన ప్రజానికం ఆలోచన చేయాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ బంద్ను విజయవంతం చేసినటువంటి పాఠశాలలకు, అదేవిధంగా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాల యాజమాన్యాలందరికీ కూడా విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షీయ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన బంద్కు డివైఎఫ్ఐ యువజన సంఘంగా పూర్తిగా మద్దతు తెలియజేయడం జరిగింది. ప్రధానంగా ఈ బంద్కు సంబంధించి మొదటగా కార్పొరేటు విద్యా వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వారు ప్రతి సంవత్సరం కూడా విచ్చలవిడిగా తల్లిదండ్రుల నుండి జలగల్లాగా
ఫీజుల రూపంలో డబ్బులు దండుకోవడం జరుగుతుంది. కాబట్టి వెంటనే ఫీజు నియంత్రణ చట్టము అమలు చేయాలనే డిమాండ్ తోటి, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి. అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ గురుకుల హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించి సమస్యలు ఇటువంటి ఫుడ్ పాయిజన్ వంటి సమస్యలు పునరావృతం కాకుండా చూడాలనేది ఈ డిమాండ్లతో ఈ బంద్ జరుగుతూ ఉన్నది. ప్రధానంగా 18 నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి గడిచింది, కానీ ఇప్పటి వరకు కూడా విద్యాశాఖకు మంత్రి లేడు. కాబట్టి వెంటనే మంత్రిని కేటాయించాలని, అదేవిధంగా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ప్రకారంగా బాలికలకు స్కూటీలు ఇవ్వాలి, అదేవిధంగా వాళ్ళకి స్కాలర్షిప్స్ వడ్డీ లేకుండా 5 లక్షల వరకు కూడా ఇవ్వాలనే డిమాండ్లతోటి ఈ బంద్ నిర్వహించడంతో పాటు ఖాళీగా ఉన్న ఎంఈఓ డిఈఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో రానున్న కాలంలో విద్యార్థి లోకాన్ని అంతా కూడా కలుపుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ఈ విద్యా వ్యతిరేక కార్యక్రమాల మీద రాజీ లేని పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము. జనగామ జిల్లా రఘునాథ్పల్లి జడ్పీహెచ్ఎస్ స్కూల్ని ఆకస్మికంగా సందర్శించి టీచర్లు ఎంతమంది వచ్చారు, ఎంతమంది లీవ్ పెట్టారు అని అటెండెన్స్ రిజిస్టర్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్. ఆన్లైన్లో కూడా ఎంట్రీ చేస్తున్నాం. మిడ్ డే మీల్ రిజిస్టర్ది కూడా మరి ఎందుకు సంతకం లేదు? ఎండిఎం ఇన్ఛార్జ్ది ఎన్నడు కదది, మరి ఎండిఎం టీచర్ ఎందుకు సైన్ చేయలేదు? రోజు ఎందుకు చేయట్లేదు? మీకు మొన్న కదా మీటింగ్ పెట్టి ఎన్ని రోజులైంది? నేను మీటింగ్ పెట్టి ఎన్ని రోజులైంది? ఫ్రైడే పెట్టాను, మళ్ళీ మొన్న ఒక 15 days బ్యాక్ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ మీటింగ్ కూడా పెట్టాను నేను. మిడ్ డే మీల్ రిజిస్టర్ మీ టైంపాస్ కోసం రాసేది కాదు. ఎండిఎం టీచరు పిల్లలు వాళ్ళంతా సైన్ చేయాలి. దీనిలో ఏమి సైన్ లేకుండా బీరకాయ ఏం తెచ్చారు? 85 మందికి ఎంత కావాలి? ఆ పప్పులోనే వేసేస్తారా? పప్పు టమాటా, బీరకాయ టమాటా, ఇంకా ఉన్నాయి సార్. బీరకాయ టమాటా, పప్పు టమాటా, ఒక కర్రీ చారు ఒకరోజు ఈ 2 కూరలు రోజు ఎక్కడ కూడా ఇవన్నీ కూరగాయలు షాప్లో మార్కెట్ ఏ రోజు ఏ రోజు ఆ రోజు ఫ్రెష్ చేసుకుంటాం. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ కడుగుతారు? దూరమే కడుగుతున్నారు కదా? అక్కడనే కడుగుతాం. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.